కూడా సవరించుకుని వెళ్లే దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది, డబ్బులు ఏమన్నా అన్ని కూడా తీసుకుని. మరి ఉద్యోగుల సంగతి ఏంటి? నిన్న డిఏతో అసలు ఏం జరిగింది? అది ఏమన్నా వివాదమా? ఏదో 3.64% పెంచారని, తర్వాత మళ్ళీ ఏదో పెన్షనర్ల విషయం అని వెంటనే మీరు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏం జరిగింది అక్కడ? పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్తే అండి. నేను ఒక విషయం కొంచెం స్పష్టంగా చెప్తాను. వాస్తవంగా నేను కొంచెం నిష్కర్షగా ఉన్నట్టు మాట్లాడతానని నాకున్న పేరు. నేను ఐ మెయింటైన్ అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ. అయితే ఉద్యోగస్తుల విషయంలో నిన్న దీపావళి సందర్భంగా కానీ ఇంకోటి కానీ ముఖ్యమంత్రి గారిలో ఒక తపన అయితే గమనించాం. ఇప్పుడు మాకు అర్జెంటుగా ఏదో జరిగిపోయింది, ఉద్యోగులందరూ దీపావళి పండుగ చేసేసుకుని సెలబ్రేట్ చేసుకుని అంత గొప్ప వరాలు వచ్చేసినాయి అనే మాట నేను అన్నగాని, ఉద్యోగుల సంక్షేమం కూడా ప్రాధాన్యతలో తీసుకోవాలనేటువంటి ఒక తపన ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిలో కనిపించింది. దానికి మేము చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే మాకు రావాల్సింది కొండంత ఉంది. సో ఒకేసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా రాత్రికి రాత్రి మాకు 33,000 కోట్ల బాకీ ఉందండి ప్రభుత్వం. 33,000 కోట్ల బాకీని రాత్రి జనరేట్ చేయగలిగేటువంటి, ఖజానాలో జనరేట్ చేయగలిగే అవకాశం ఈ దేశ రాజ్యాంగంలో లేదు. అయితే గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిపోయిన బాకీలు అవి గత ప్రభుత్వం పెట్టిపోయిన బాకీలు 25,000 కోట్ల పైచీలకు ఉన్నాయి. నేను ఆ విషయాన్ని చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి చెప్పాను. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో వైట్ పేపర్ ఆన్ ఎకానమీ ఫైనాన్సెస్ మీద ఒక శ్వేతపత్రాన్ని కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు. దాంట్లో దాదాపు 23,000 కోట్ల రూపాయలు మాకు బాకీ ఉన్నట్టు చూపించారు. వాస్తవానికి అది 25,000 కోట్ల పైచీలకు ఆనాటికే ఉన్నది, మొన్న ప్రభుత్వం స్వేరింగ్ ఇన్ అయ్యే నాటికి. సో సహజంగా ఆ ఏరియర్ ఏమవుతుందంటే నెల గడుస్తున్న కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది, రైట్, మౌంటింగ్ అప్, అది పెరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుత ప్రభుత్వం 2 రకాలుగా విభజించాలి. పేరుకుపోయిన బాకీలు ఒక పక్క, ప్రాస్పెక్టివ్ గా రావాల్సినవి ఇవ్వటం అనేది మరో పక్క. ఈ ప్రాస్పెక్టివ్ గా రావాల్సినవి ఇచ్చే విషయంలో 4 డిఏ ఇన్స్టాల్మెంట్లు బాకీ ఉంటే ఒక డిఏని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. సో వాస్తవంగా మేమెవరం ఆందోళన చేసి నోటీస్ ఇస్తే చర్చలకు పిలిచింది కాదు. సడన్ గా ప్రభుత్వం అంతటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పండగ సందర్భంగా సమాజంలో అందరూ కొంచెం మంచి వాతావరణంలో, ఫీల్ గుడ్ వాతావరణంలో ఉన్నప్పుడు ఒక ఉద్యోగులు మాత్రం బాధగా ఎందుకు ఉండాలి, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఏదో సంతృప్తి పరుద్దాం అనే ఉద్దేశంతో వారు చొరవ తీసుకుని మమ్మల్ని పిలిచారు. అది మేము అర్థం చేసుకున్నాం. అయితే ఆ జీవో ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చారంటే ఏరియా, అది 1 జనవరి 2024 నాడు రావాల్సిన డిఏ అండి. అది 1 జనవరి 2024 నాటికి రావాల్సిన డిఏ, దాన్ని ఇవాళ ఇచ్చారు. అయితే మరి 1 జనవరి 2024 నుంచి ఈ నెల వరకు రావాల్సిన దాని తాలూకు ఏరియర్ ఉంటుంది కదా, అది సుమారు 3,000 కోట్ల చిల్లరంతో ఉంటుంది. అది ఆ ఏరియర్ విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగిన చర్చల్లో స్పష్టత ఇవ్వలేదు. దాన్ని కూడా క్లియర్ చేస్తామన్న అర్థం వచ్చేలాగే అధికారులు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాట్లాడారు. తీరా జీవో ఇచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఏరియరు రిటైర్ అయినప్పుడు ఇస్తాము, లేదా మధ్యలో చనిపోతే ఇస్తాము అనేటువంటి పదజాల ప్రయోగం వల్ల రావాల్సి వచ్చిన మైలేజ్ అంతా రాత్రికి పోయిందండి. సో అంటే నా బాకీ రావాలంటే నేను చావాలా అనేటువంటి, అంటే అది అధికారుల స్థాయిలో జరిగిన ఏమన్నా మిస్టేకా, గ్లిచ్చా అది? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతోంది సూర్యనారాయణ గారు, ఇప్పటిదాకా బాగానే వచ్చింది. సూర్యనారాయణ గారు ఒక్కసారి మీరు చెక్ చేసుకుందాం, చిన్న బ్రేక్ తీసుకుంటాం. మీరు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే, ఒకటి ముఖ్యమంత్రి ప్రొయాక్టివ్ గానే నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగస్తులు ఏమి మాకు కావాలని వెంటపడితే చేసింది కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడిగినా చేయలేదు కాబట్టి. సో అలాగే దాదాపు 25,000 కోట్ల పెండింగ్ ప్లస్ పెరిగిందంతా కూడా 33,000 కోట్లు మాట్లాడదాం. ఇంకా ఆయన చెప్తున్నారు డీటెయిల్డ్గా. అయితే నిన్న రాత్రే సీఎంఓకి ఈ విషయం చెప్పడము, దీని మీద మళ్ళీ కరెక్ట్ చేసుకుని మేము ఇస్తామన్నారు. బహుశా ఇవాళ మార్చిన జీవో ఇవ్వచ్చు. మాట్లాడదాం విషయాలు బ్రేక్.